భూత భవిష్యత్తు వర్తమాన టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభములు. ప్రియా దేవుని సంగమా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వసించి ప్రతివాన్ని నశింపక నిత్య జీవం అనుగ్రహించు. యోహాను సువార్త 3:16 ఇది అందరికీ తెలిసిన వచనమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. దావీదు మహారాజు అయింది. యూదులకు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు అతనికి అతని జనులకి గొప్ప విజయం కలిగింది. ఈ సందర్భంలో ఆ విజయం వారికి విజయంగా కనబడలా. సిగ్గుతో దొంగ నడక చేసుకుంటూ తమ గుడారాలకు తమ ఇళ్లకు వెళ్ళినట్టు అక్కడ రాయబడి ఉంది. ఏలయనగా దావీదు ఎంతో దుఃఖంతో ఏడుస్తున్నాడు. ఎందుకనగా తన కుమారుడు చనిపోయాడు. అసలు యుద్ధం జరిగింది తన కుమారుడు మీద, తన కుమారుడు సైన్యం మీద. తన కుమారుడు చనిపోయినప్పుడు అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగున్నాను అని తన బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. విజయం వచ్చింది కదా అని అందరూ సంతోషిస్తుంటే మిగతా ప్రజలు రాజుగా ఏడుస్తున్నప్పుడు వాళ్ళు కూడా సిగ్గేసి తమ విజయాన్ని ఆపుకొని దొంగ నడక నడుచుకుంటూ తమ ఇళ్ళకెళ్ళి సిగ్గుపడ్డారట. యోవాబు సైన్యాధిపతి బాధ కలిగి వచ్చాడు. మేము చనిపోయి అబ్షాలోము బతికితే మేలా, నిన్ను తరిమివేసి నీ సింహాసనాన్ని నుంచి తరిమివేసిన అబ్షాలోము, నీ భార్యలను తన తల్లులను చెరిచిన అబ్షాలోము బ్రతుకుంటే మేలా, నువ్వు కొద్ది సేపట్లో నువ్వు రాజుగా ఉండటానికి సింహాసనం మీదకు వచ్చి కూర్చుంటే సరి, లేదా ఇశ్రాయేలు ప్రజలందరూ నీకు ఎడమై దూరమై వేరే రాజును ఎన్నుకోవాల్సి ఉంటుంది, నీకు విరోధంగా మేము వేరు అవుతాం అని ప్రకటన చేశాడు. కానీ దావీదు తన దుఃఖాన్ని దిగమింగుకొని సింహాసనం మీదకి వచ్చి కూర్చున్నాడు. గమనించండి, చనిపోయిన అబ్షాలోము కళ్ళుతో పాపం చేసినవాడు. దావీదు ఏడవాలని పట్టపగలు అందరూ చూస్తుండగా, ఈ పట్టపగలు అందరూ చూస్తుండగా మేడ మీద భయంకరంగా అందరూ తెలుసుకొని దావీదుని దేశిస్తున్నాను, తండ్రిని దేశిస్తున్నానని, తండ్రి కూడా కుమిలిపోవాలని మరి ఆ పాపం చేసి తండ్రిని చంపాలని తరిమి ఉంటుంటే ప్రాణరక్షణార్థమై వారు ఎదిరించారు. వాని పాపం వాని పట్టుకొని ఆకాశానికి భూమి మధ్యన వేలాడాడు. మస్తకి వృక్షం అతని జుట్టును పట్టుకుంది, గాడిద వెళ్ళిపోయింది. యోవాబు సైన్యాధిపతి కొట్టి చంపాడు. ఉరియా భార్యతో చేసిన వ్యభిచారం బట్టి దేవుడు 2,40,000 మనుగుల బంగారంతో నా మందిరాన్ని కట్టాడు, సమకూర్చాడని, నన్ను ఎక్కువగా ప్రేమించిన వాడని పక్షపాతం చూపించలేదు. కానీ తన కడుపును పుట్టిన బిడ్డనే రేపి తన తల్లుల్ని లేదా దావీదు యొక్క భార్యని చెరిపేటట్టు చేసి దావీదును కూడా తరిమివేసేటట్టు చేసి చీప కుక్క అని సిమ్మి చేత తరిమేయబడి పరిస్థితి తెచ్చి భయంకరమైన దుష్టుల గుంపులో ఉన్న ఆ యొక్క అబ్షాలోము చనిపోయినప్పుడు నీకు బదులుగా నేను చనిపోతే అంత మేలని ఏమాత్రము దావీదు వాటిని మనసు పెట్టకుండా ఎంత ఏడుస్తున్నాడు. దేవుడైతే
తన కుమారుని ఆ రీతిగా దాచుకోలేదు, కానీ దుష్టులమైన మనను, పాపులమైన మనను ప్రేమించుటకు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. కుమారుని కోసం అందరూ అన్నీ చేస్తారు. ఈ లోకంలో వారసత్వంతో తరతరాలుగా, వేల సంవత్సరాలుగా తమ కుమారులు నిలబెట్టుకుంటానికి, ఆఖరికి ఈ కాలంలో కూడా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ కుమారులను వారసులుగా నడిపిస్తూ, సినిమా యాక్టర్లు కూడా వారి వారసులను ప్రకటించుకొని వారికి దాసులుగా, బానిసులుగా అనేక మంది ప్రజలను పురుగొల్పుతూ వారి కోసం ప్రాణం పెట్టినంతగా అభిమానులను వారి మీద ఊరేగుతూ ఏదో రకంగా పదవి సంపాదించుకోవాలని మరి ఉన్నత స్థానాలు కోరుతున్నారు. మనం గమనించినట్లయితే దేవుడు అట్లాగా స్వార్థపరుడు కాక దేవునితో సమానంగా ఉన్న తన కుమారుణ్ణి చెడిపోయినా, పడిపోయినా, భయంకరమైన దుర్మార్గత గల అబ్షాలోము వంటి మనుషులైన మన కోసం నీతిమంతుడు, పాపం ఎరగినవాడు, పవిత్రుడు, నిష్కలంక్షుడైన యేసయ్యను మన కోసం ఇచ్చాడు. తన సొంత కుమారుని వెనతీయకుండా ఇచ్చినవాడు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసును కానుకగా ఇచ్చాడు. తూర్పు దిశన ఆయన నక్షత్రం ఉదయించింది. మరి మనలో కూడా యాకోబులో నక్షత్రం ఉదయించినట్టు ఈ క్రిస్మస్ దినాల్లో కూడా మరి ఆ యొక్క దేవుని వారసత్వము, ఆ సింహాసనము నీకు కూడా ఇస్తానికి ఆయన ప్రేమగల పిలుపును నువ్వు అపార్థం చేసుకొని ఏ రోజు రాజు వలె యెరూషలేములో ఉన్నవారు కలవరం చెందినట్టుగా మరి కలవరం చెంది 2 ఏళ్ళు నిండని శిశువులను ఏ రీతిగా హత్య చేశారో గమనించాను. ఏ రోజు రాజు అది ప్రజలందరూ కలగబోయే మహా సంతోషము అని అనుకోలేదు. ఎలా అనగా తన ఇంటి వారు, తను, ప్రతి ఒక్కరూ పాపులే కదా. మరి వారి పాపం పోవడానికి పాప పవిత్రార్థం, పవిత్ర రక్తం ఆవశ్య, తదరక్తం పుణ్యదాన బలియాగం అని చెప్తుండగా, కాబట్టి పరమాత్ముడు ప్రోక్షించవలసిన రక్త ప్రోక్షణ నిమిత్తం పవిత్ర రక్తము చిందించాలని, ఆ రక్త ప్రోక్షణ నిమిత్తం స్త్రీ పురుష కలయిక లేకుండా పవిత్ర రక్తం చిందించడానికి ఈ లోకానికి రావడము జరిగింది. 3 జ్ఞానులు వాటిని గుర్తెరిగి తూర్పు దేశమున్న ఆయన నక్షత్రము చూసి పుట్టబోవాడు గొప్ప రాజు అని గుర్తెరిగి రాజు కోటగోడల్లోనే ఉంటారని తమ జ్ఞానం చేత భ్రమ చెంది శిశువుకు ప్రమాదం తెచ్చేవారుగా అయ్యారు. ఈ క్రిస్మస్ దినాల్లో పండితులు ఆ రీతిగా తెలుసుకుని తమ జ్ఞానం చేత మరి మరింత దూరం అవుతుండగా, ఎరిగినప్పటికీ ఎరగినట్టుగా మరి ప్రమాదం తెచ్చేవారుగా ఉంటూ ఉండగా, పామురులైన గొర్రెల కాపరులకు దూత భయపడకుడి, ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇదే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఈ శుభవర్తమానం బదులు వదిలివేసి మనం ఎవరి అభిమానాలు సంపాదించుకోవటానికి, వారసత్వము సంపాదించుకోవడానికి మరి దేవుని చిత్తం చూడకుండా మనం పరిగెత్తేవారుగా ఉండకూడదు. నెబుకద్నెజర్ కాలంలో దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి ప్రతిమ దర్శనము కనబడుతుంది. ఈ ప్రతిమ దర్శనంలో శిరస్సు బంగారం, భుజములు రొమ్ము వెండివి, ఉదరము తొడలు ఎత్తడివి, మోకాళ్ళు ఇనివి, పాదములు ఒక పాదము వేళ్ళు అవి మట్టివి, మరి ఒక పాదం ఇనుము. అయితే ఆ దర్శనంలో ఒక పర్వతం నుండి చేతి సాయం లేకుండా రాయి వచ్చి ఆ విగ్రహం పాదాలను నల్లగొట్టి
ఆ విగ్రహం కూలగా దాన్ని మొత్తము చితకు కొట్టి అది పొడి చేయడం జరిగింది. తర్వాత గాలి వచ్చింది, ఆ విగ్రహము పొడి కూడా ఎగిరిపోవడం జరిగింది. ఈ చేతి సాయం లేని రాయి కింద పడి అది మహాపర్వతము అయింది. ఈ చేతి సాయం లేని రాయి స్త్రీ పురుష కలయిక లేకుండా వచ్చిన క్రీస్తు రాజ్యముకు, దేవుని రాజ్యానికి సాదృశ్యమైనది. బంగారము తెరసు, ఇది నెబుకద్నెజరు పాలన. తర్వాత వచ్చింది ఎండి, తర్వాత తక్కువ బలం గల మనిషి. మోకాళ్ళు ఇనుము, సమస్త రాజ్యాలను చెదగొట్టే పాలన. మరి పాదాలు ఇనుము, మట్టి, జాతులు జన్మలు మిశ్రమం చేత ఒకరికొకరు పసుకునే ప్రస్తుత పరిపాలన విధానం. దీనికి సాదృశ్యమై మానవ పరిపాలన పోయి దేవుని రాజ్యము, అంతము లేని రాజ్యము, లయము లేని రాజ్యము, యుగముల రాజ్యము. ఆయన రాజ్యము అంతము లేనిదని, ఆయన యుగయుగములను ఏలుతాడనే రాజ్యం. ఈ రాజ్యం నిమిత్తము మనం చూసుకున్నట్లయితే 3 అధ్యాయంలో ప్రవక్తలు ఎవరైనప్పటికీ ఫిలిప్పీ 2, లోకా 2, కీర్తనలు 2, 3 అధ్యాయాలు 2వ వచనాలే. మనం చూసుకున్నట్లయితే 6వ వచనం చూసుకున్నట్లయితే, నా రాజును సియోను పర్వతం ఆసీనునిగా చేసిదను అంటున్నాడు. సియోను పర్వతం మీద ఆయన రాజ్యము మరి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారని మరి దేవుని వాక్యము అనేక చోట్ల మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అండి, ఈ రాజు ఎక్కడున్నాడు? మరి అక్కడ చూస్తే ఫిలిప్పీ రాసిన పత్రిక 6వ వచనంలో దేవునితో సమానుడై దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నవాడు. ఇక్కడ 6వ వచనాలు స్థలాలండి. దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడు ఈ లోకంలో సియోను పర్వతం మీదకి రావాల్సిన వాడై ఉన్నాడు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి మరి అందుకే పంపించమైంది. ఆయన సిలువకి ఎక్కే ముందు నువ్వు రాజువా అని అడిగినప్పుడు నీ రాజ్యం వేరా, నా రాజ్యము వేరా అని చెప్పడం జరిగింది. ఇక్కడ 6వ వచనం లోకాసు వార్తలో, ఆమె ప్రసవ దినములు నిండిను అంటే పరిపూర్ణ శిశువు గర్భంలోకి వచ్చాడు. దేవుని మహిమలో, అమరత్వంలో దేవునితో సమానంగా ఉన్న వాడు మలమూత్ర విసర్జన చేసుకుని భయంకరమైన మానవ మైల్లో వచ్చి ఉండడం, నివసించడం, దీనుడై పుట్టడం, గర్భంలో ఉండడం తెలుస్తుంది. ఈ శిశువే సియోను పర్వతం మీదకి వెళ్ళవలసి పరిపాలించవలసింది. ఇది దేవుని ప్రణాళిక. 7వ వచనాలు చూస్తే పుట్టుకలు 3 చోట్ల పుట్టుక ఉంటుందండి. ఆశ్చర్యం. ఇది ప్రపంచంలోనే ఒక విచిత్రమైన అద్భుతమైన వాక్య సమ్మేళనం. కాబట్టి మీ మధ్యన 1000 ప్రయాసాలతో అందించడం జరుగుతుంది. ఒకే వ్యక్తి రాసినట్టు బైబిల్ ఉంటుంది. దీనికోసము బైబిల్ మహిమ నిమిత్తము, దేవుని వాక్యము పట్ల విశ్వాసం పెరగడం నిమిత్తం ఇలాగూ మీకు అందించడం జరుగుతుంది. సహకరించండి, ప్రార్థించండి. 7వ వచనంలో చూస్తే, నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను 7వ వచనం చెప్తుంది కీర్తనలు 2:7. అలాగే 2:7 ఫిలిప్పీ మనిషిని పోలికగా పుట్టి అని ఉంటుంది. అక్కడ లోకాసు వార్తలో కూడా ఆమె మరియా శిశువును కని అని ఉంటుంది. ఇక్కడ 3 చోట్ల పుట్టుకే, 2 చోట్ల కని గురించి ఉంది. కాబట్టి అండి, ఒకే వ్యక్తి రాసినట్టు బైబిల్ ఉందని అనేక అంశాలతో మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఈరోజు క్రిస్మస్ ఆరాధనే కావచ్చు, మట్టల ఆదివారమే కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఎన్ని ప్రసంగాలైనా ఈ రీతిగా సమ్మేళనము అవుతాయి. ఈ అద్భుతము. కాబట్టి అండి, గమనించండి, మరి క్రీస్తు నేడు పుట్టిను అని చెప్తుండగా నీ హృదయంలో మరి క్రీస్తు ఉన్నాడా? మరి నక్షత్రం యాకోబులో మరి ఉదయించింది, మన హృదయంలో యేసయ్య ఉంటాడా? పశువుల తొట్టులో ఉండటానికి ఇష్టపడిన యేసయ్యను నువ్వు ఎలాగ చేర్చుకుంటావు? గమనించండి. ఆ దేశంలో జనసంఖ్య రాయబట్టుకు కైసరు అగిస్తు వలన ఆజ్ఞ అయింది. మొదట వచనాల్లో చూస్తే పాలన నిమిత్తము ఏకపాలన మరి మదింపు జరుగుతుంది. అదే వచనాల్లో చూస్తే మరి ఫిలిప్పీ రాసిన పత్రిక మొదటి వచనంలో చూస్తే
క్రీస్తునందు ఏ హెచ్చరికైనను దయారసమైనను వాత్సల్యతనను అని ఉన్న ఎడల యాక మనస్సు యాకభావం గలవారే ఒక్కదాని యందే మనసు పెట్టాలి అంటున్నాడు. అయితే దీంతో దేవుని చిత్తంతో మనము ఏకీభించగా మనం తండ్రి చిత్తాన్ని తొలగించి సర్వానికి ఆధారభూతుడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు, సింహాసనమే కానీ దృశ్యములైనే కానీ అదృశ్యములైనే కానీ అధికారులే కానీ అధిపతులే కానీ మరి అందరినీ క్రీస్తులో సమకూర్చుటకు ఆయన మరి అభిష్టమాయను అని చెప్తున్నాడు. అందరినీ ఈ లోకాన్ని కూడా ఆయన క్రీస్తులో సమకూర్చుటకు అభిష్టమై ఆయన ఎన్నుకొని దేవుడు తన చిత్తాన్ని అభిష్టాన్ని మనం గల్లంతు చేస్తున్నాం. అందుగురించి 1వ వచనంలో చెప్తున్నాడు. 1వ వచనంలో ఏమని, అన్ని జనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజలు ఎలా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టిరి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరండి. అన్ని జనులుగానే ఉండి దేవుని విరోధంగా ఇదేదో తక్కువ జాతి కులము, ఇది తెల్లవాళ్ళ మతం అనుకుంటున్నా కానీ బెత్లెహేము మీరు మ్యాప్లో చూడండి, భూమికి మధ్యన ఉన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. బెత్లెహేము ఒక ప్లేట్ని పట్టుకుంటే గర్భిణీ స్థానంలో మనం వేలు నుంచితేది ఎలా నిలబడుతుందో, భూమికి నడుమొచ్చిన ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఇది ప్రజలందరూ కలపో మహా సంతోషకరమైన శుభవర్తమాని ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మరి దేవదూత చేత సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని చెప్తూ దేవదూతలు మహావెలుగుతో నాట్యం చేస్తూ మరి భూమి మీద రాత్రి మరి ఒక తోకచుక్కతో దేవదూతల సువార్తతో మరి ఆ యొక్క గొర్రెల కాపురుల సువార్తతో మరి యొక్క జ్ఞానుల అన్వేషణతో మరి జనసంఖ్య సందోహంతో జనసంఖ్యలో రాయబట్టడానికి వెళ్తున్నారు. అయితే మనం చూసుకుంటే 3వ వచనాల్లో చూసుకుంటే లేదా 2వ వచనాలుగా చూసినా ఈ రీతిగా మనం చూసుకుంటే, వారి కట్లు తెంపుదుము రండి, వారి పాత్రలను వారి దగ్గర నుంచి తొలగిస్తాం. దేవుని నియమాలను బట్టి మా 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 యొక్క ఆచరణను ఎందుకు అనుకించు, ఇదేదో వింత జాతి అన్నట్టు అనేక తరాలుగా నియమించిన నియమాలను వ్యతిరేకంగా దానియాలు కానీ ఇతరులు కానీ నడిచినప్పుడు ఎన్నో శిక్షలు ఇబ్బందులు పెట్టారు. ఆ రీతిగా మరి కట్లు తెంపుదామని తమకు పట్టని జగడం బట్టి వేధించేవాళ్ళు కూడా ఉన్నారు. వారు సినిమాయాటర్లకు, పనికిమాలిన వారికి, అక్రమకారులకు, వ్యభిచారులను ఎన్నుకుంటూ వారు వారసులను ఊరేగించుకుంటూ వారు వ్యభిచారులై, దొంగలై, పొగరబోతులై, రౌడీలై మరి దేవుని మహిమను తునీకరించేవారుగా క్రైస్తవులై కూడా దేవునికి మందిరంలో ఆరాధన చేసుకుంటానికి కూడా రాని క్రైస్తవులు మరి లోకస్తులను, లోక వారసులను ఊరేగించేవారుగా కనబడుతున్నారు. ఏకభావం కలిగి ఉండాలి. మనం దేవుడు ఒక ఏక మనసు కలిగి ఉండాలి. మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనంలో భూరాజులు ఏకీపించి ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేయించున్నారట. మరి ఏ రకమైన ఆలోచన కానీ క్రైస్తవుని దయపరచాలని కానీ తమ కుమారులు తాము ఉండాలని అనుకునే లోకంలో నిలవరమైన పట్టణము ఇక్కడ లేదని మళ్ళీ 3వ వచనంలోనే ప్రతివాడు తమ తమ పట్టణంలో వెళుతున్నారు జనసంఖ్యలో రాయబట్టుకు. కాబట్టి నిలిచేవాడంటూ లేడు. కాబట్టి 3వ వచనం ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా చెప్తాడు, కక్ష చేతనైనను వృధా చేతనను ఏమీ చేయనేరక వినయ మనసు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోమంటున్నాడు. కాబట్టి అండి ఇక్కడ వీటి గురించే మళ్ళీ చెప్తున్నాడు. 10వ వచనం, భూపతులారా బోధనందుడి, రాజులారా వివేకులై ఉండుడి. ఎందుకని నువ్వేం బోధ పొందాలి? ఇక్కడ 10వ వచనం అక్కడ కూడా ఇది ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. భయపడకుడి, నువ్వు కలవరం చెందకు, నీ రాజ్యం ఇంకేం అభ్యంతరం లేదు, నువ్వు కలవరం చెందక్కర్లేదు. ఏ రోజు రాజులాగా నీవు నీ ప్రజలు కూడా యుగయుగాలు దేవునితో పాటు ఉండే ఆ పాప పవిత్రార్థం రక్త ప్రోక్షణం చేయడానికి ఈ లోకానికి పంపించడం జరిగింది. కానీ మీ మీద అధికారం చేసి తాను ప్రభుత్వం వెళ్ళడానికి కాదు, కానీ సహోదరత్వము ఇవ్వడం కోసమే మిమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకోవటానికి, ఆయనతో పాటు సింహాసనం ఇచ్చే యుగయుగాలు రాజులైన యాజక సమూహంగా చేసుకోవటానికి. అయితే అక్కడ 10వ వచనం ఫిలిప్పీయులకు బట్టి ప్రతి మోకాలు యేసునామమున ఆకాశం అందున్నాయి కానీ భూమి అందున్నాయి కానీ ప్రతి మోకాలు యేసునామమున వంగాలి. 3:10 ప్రజలందరి గురించి భూమంతటి గురించి అనే సందర్భం మరి సూచనగా కనబడుతుంది. ఒకే వచనం
ఒకే విధంగా కనబడుతుంటుంది. కాబట్టి అండి 11వ వచనం చూసినట్లయితే రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా అని ఉందండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. రాత్రి వేళ అంటే ఈ కడవరి దినాల్లో ఉన్న చూడుము భూమిని చీకటి కంపుచున్నది. చీకటి అంటే ఏది తప్పో ఏది ఒప్పో ఏది అసభ్యతో ఏమీ తెలియకుండా మనుషులు తిని తాగి ఆడుటకు లేచిరనే దినాల్లో మందను కాచుకోవడం, నీ సంఘం లేదా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. దేవుడు కూడా ఈ లోకాన్ని కాచుకుంటానికి ఇక్కడ 8వ వచనం చూస్తే ఆయన మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అని చెప్తున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపించి ఈ లోకాన్ని కాచాడు. మనం మన కుటుంబాలను మన సంఘాన్ని ఏ రీతిగా పరిశీలించాం? అసలు నీ హృదయాన్ని కాచుకుంటున్నామా? మన నోరును కాచుకుంటున్నామా? చూడండి, కాచుకోవడమే కాదు. కాబట్టి ఇక్కడ 8వ వచనం చూస్తే నన్నడుము జన్మలు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూదిగంతుల వరకు నీకు స్వస్తుగా ఇస్తాను అంటున్నాడు. కాబట్టి అండి మరి ఎవరినెవరినో మనం లోపరుచుకొని ఎవరెవరినో మరి అదుపులో పెట్టి ఏదో చేయాలనుకుంటే కాదు. అందరూ దేవుని వస్తుంది కాబట్టి నన్ను అడుగును, నీకు భూమిని ఇస్తాను, జన్మలను కూడా ఇస్తాను. మనం చేసేది మనం చేయాలి, మనం కాచుకోవాలి, దేవుని కూడా అడగాలి. 3:8 ఇదే ఉంటుంది. కాబట్టి 11వ వచనం చూస్తే ప్రతి నాలుక యేసును ప్రభువు అని ఒప్పుకొన్నట్లు అంటే ఇక్కడ 11వ వచనం లోకాసు వార్తలో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 2 చోట్ల ప్రభు ఉంది, ఈయన ఆరాధన చేయమని 11వ వచనం మరి ఆ యొక్క కీర్తనలో 2:11 చెప్తున్నాడు. గడగడా వణుకుచు సంతోషించుడి, గడగడా వణుకుచు యెహోవాను సేవించుడి అని చెప్తున్నాడు. 12వ వచనం చూస్తే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించింది. అనగా మనకు శిశువు పుట్టిను, కుమారుడు అనుగ్రహం. మనకు శిశువు, మనకు కుమారుడు అని 2 సార్లు మనకు అని పొరపాటున కానీ రాసింది కాదు. మనకు కుమారుడు, ఈ కుమారుని ముద్దు పెట్టాలి, నా కుమారుడు కాదే అని నువ్వు అనుకోవద్దు. మరియమ్మకు యేసేపుకి వివాహం కాలేదు, వివాహం కన్నానే జ్యేష్ఠ కుమారుడు ఎలాగో మనకు కూడా ఆయన కుమారుడుగా జ్యేష్ఠ కుమారుడుగా అన్నింటిలోనూ బాధ్యత వహించాలి. అందరూ సొంత కార్యాలు కడుపును పుట్టిన బిడ్డలని అనుకుంటే మరియమ్మ ఈ లోకానికి మనకు యేసయ్యను అందించేది కాదు. భక్తులము భక్తురాలము అని చెప్పుకునే మనం మన జ్యేష్ఠ కుమారుడుగా కూడా ఆయన్ని చూడాలి. కిస్సుడు ద సన్, కుమారుని ముద్దు పెట్టుకునుడి అని చెప్తుండగా అక్కడ ఈ కుమారుడు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో పొరుండ పెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో పొరుండ పెట్టాడు. కాబట్టి ఈ శిశువు కూడా ఇక్కడ కుమారుని మీద పశువుల తొట్టిలో పొరుండ పెట్టాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలనే అంశం 12వ వచనం అండి. భయంతో వణుకుతోనూ నీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. కొత్తగా పుట్టిన శిశువుని ఎలా జాగ్రత్తగా రక్షణ కూడా అలా జాగ్రత్తగా మెడకాయ దగ్గర తెల్లకాయ చెయ్యేలా పెడతారో, ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో నీ రక్షణ మనస్సాక్షి విషయంలో ఉదయిస్తే చాలదు. ఈ మనస్సాక్షిని నక్షత్రం యాకోబులో ఉదయించాలని మంచి మనస్సాక్షితో నువ్వు ప్రార్థించాలి. తూర్పు దేశం ఆయన నక్షత్రమే కాదు, నువ్వు నిరంతరం ఇచ్చే నక్షత్రం వల్లే చేస్తానని మరి ఇస్సాకును ఇచ్చిన దేవుడు, మరి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని కూడా నక్షత్రాలుగా రాజులుగా చేస్తాడు. ఇది ప్రజలందరికీ సంతోషం. కానీ నువ్వు బోధన అందాలి, నువ్వు ఏలుబడి చేసే భూపతివో నాయకుడివో అధిపతివో అది నీకు అభ్యంతరపరిచే అది మతము కాదు, కులము కాదు, అది మనందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము, రక్షణ. కాబట్టి ఈ 3:12 ఇలాగే మనం చూసుకుంటున్నాం. 4వ వచనం చూస్తే ఆకాశముందు ఉన్నవాడు చూచి నవ్వుచున్నాడట. మనం చేసే పనులు ఆయనకి వ్యతిరేకంగా మనం ఏదో స్థాపించాలనుకొని గనులు అనుకుంటుంటే దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసిన ఆరాధన చెల్లకుండా మనం చూసుకుంటుంటే తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి వచ్చిన 3 జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు అర్పించారు. ఇక్కడ చూస్తుంటే 3వ వచనం, ఇక్కడ మనం చూసుకుంది 4వ వచనం కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రికలు కూడా 4వ వచనం చూస్తే అండి అక్కడ అందరూ సొంత కార్యములే చూసుకొని తమ కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలని ఉంటుంది, ఇక్కడ చూసుకోవాలని ఉంటుంది, చూపు గురించి ఉంటుంది. కాబట్టి దావీదు గోత్రంలో పుట్టిన యోసేపు కూడా ఇక్కడ బాధ్యత కలిగి మరియమ్మను కుమారుని కనుక వరకు ఎరగకుండా
ఆమెను కూడా మరి ఆలనా పాలనా చేస్తూ జనసంఖ్యలో రాయపట్టుకు మరి నజరేతు నుండి యూదా దేశంలోని బెత్లెహేముకు వచ్చాడు. దేవుడు కూడా మరి జాలిపడ్డమే కాకుండా ఆయన ఉగ్రుడై పలుకుతున్నాడు. అది ఆయన బాధ్యత. క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడు. కాబట్టి ఈ 3 పదులలోనూ ఈ 12 వచనాల్లోనూ ప్రతి వచనంలో ఒకే వ్యక్తి రాసినట్టు అధ్యాయాలు కూడా 3 రోజుల్లోనూ మనం చూసుకున్నట్లయితే ఆయన రాజుగా రాబోతున్నాడు. రాజులకు రాజు పుట్టిన యేసయ్య అని మనం పాట పాడుకోవాలి. కాబట్టి క్రీస్తు నేడు పుట్టిన ఆయన యూదులు రాజుగా పుట్టాడు. ఆయన రాజ్యము అంతములేనిది, యుగయుగాలు ఆయన ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యంలో వారసులుగా మనం జనసంఖ్యలో రాయబట్టుకు వెళ్తున్నాం. జీవగ్రంథంలో నీ పేరుందా? ఆయనతో పాటు మనకు సింహాసనం ఇస్తాడు. మనం రాజులైన యాజక సమూహమే. కాబట్టి ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. పవిత్రుడు, పాపుల్లో చేరనివాడు, నిష్కలంసుడు, నిర్దోషి, మరి తండ్రి అభిష్టం ప్రకారం సమస్తము ఆయనలో సమకూర్చడానికి కాలం పరిపూర్ణమవుటకు ఆయన కాల పరిపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి తన కుమారుని పంపాడు. పాపులను రక్షిస్తానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిన దాని మీద రక్షిస్తానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆ రీతిగానే మనం చూసుకున్నట్లయితే మరుగైన సంఘటనలను తెలియజేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అటువంటి దేవుని పుట్టుకను మనం సంతోషంతో ఆరాధన చేసుకుంటే తమ పెట్టెలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు చేసి మరి వారు సాగిలి పడి నమస్కారం చేశారు. జ్ఞానులకి ఎవరు తెలిపారంటే వారు సొంత జ్ఞానంతో వచ్చారు. గొర్రెల కాపరులకి దేవదూత తెలియజేసింది. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలో ప్రవేశించి తమ పెట్టెలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు సమర్పణ చేశారు. ఈరోజు మనం సమర్పించేది నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటు. మోసకరమైన హృదయాన్ని ఆయన చేతికిస్తే మనం రాజులైన యాజక సమూహంగా ఆయన రూపంలో మలుచుకుంటాడు. ప్రభు మనం దీవించిన గాక. ప్రియులారా, నా పక్కన ఆన్లైన్ వాయిస్ ఎప్పుడు మిత్రభేదం కలిగిస్తూ నడిపిస్తూ ఉంటుంది. దీని యజమానుడుగా పతిగా యోగు గారు అని ఈ వ్యక్తి దీన్ని గైడెన్స్ చేసి నన్నే మాత్రమే కాదు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని బహిరంగంగా దూషించి అనేక ప్రముఖులు, మహానాయకులు, దినకర్ లాంటి నాయకులు కూడా విమర్శలతో మరి లేఖలు రాస్తూ బాల సువార్త జ్యోతిని కౌగిలించుకొని గ్రేస్, ముద్దు, మరియా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి సాతాను క్రియను మనం ఖండిద్దాం. చాలా యుక్తి గల, వంచన గల లోకంలో నా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో,
కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా
నీకే నా ఆరాధనా